నేను మీ కళారత్న మల్లవ రమేష్, సీనియర్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది. చేసింది ఆల్రెడీ. మీ అందరికీ తెలుసు. అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వారు గానీ, సాక్షి పత్రిక గానీ, వారి అనుయాయులు గానీ అరెస్ట్ ఏదో పెద్ద మరి అన్యాయం చేసినట్టు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అన్యాయం చేసినట్టు, ఆ! అక్రమంగా అరెస్ట్ చేసినట్టు పెద్ద హడావుడి చేస్తున్నారు. కానీ సాధారణ జనంలో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటం కరెక్టే. అసలు ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది ఇంతకాలం ఎందుకు ఆగారు? కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వం నత్తనడక నడుస్తుంది. అరెస్ట్ చేయడంలో గానీ, చర్య తీసుకోవడంలో గానీ. వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉండేదంటే, తన పార్టీలో, తన అనుయాయుల్లో బూతులు తిట్టేవాళ్ళుండాలి, రౌడీజం చేసేటోళ్ళుండాలి, కబ్జా చేసేటోళ్ళుండాలి, గుండాయిజం చేసేవాళ్ళుండాలి, అక్రమాలు వాళ్ళుండాలి, స్మగ్లింగ్ చేసేవాళ్ళుండాలి, అవినీతికి పాల్పడే వాళ్ళుండాలి. తన ధోరణది. పరిపాలన అలా ఉంటుందా? ప్రజా సంక్షేమాన్ని చూడాలి తప్ప, ఏదో అప్పులు తీసుకొచ్చి పంచిపెట్టి అదేదో చేసినట్టుగా ప్రచారం చేసుకొని దోపిడీ చేయటం, కబ్జాలు చేయటం ఇదా ప్రభుత్వం ఆనాడు? తట్టుకోలేక 11 సీట్లు ఇచ్చారు. మరి ఆనాడు బూతులు తిట్టారు కదా చాలామంది. కాసింతమంది నాయకులు, ఎమ్మెల్యేలు కూడా బూతులు మాట్లాడేవాళ్ళు. ఎమ్మెల్యేలు కూడా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, అప్పుడప్పుడు రోజా గాని, ఇలా పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. ఈ పోసాని కృష్ణమురళి తక్కువడేం కాదు. వీరిగాక ప్రైవేట్ దందాలు కూడా దించేవాళ్ళు. అసలు వాళ్ళ వీడియోలు చూస్తే, వాళ్ళ కామెంట్ చూస్తే అసభ్యంగా, అసహ్యంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో బూతుల విధానం ప్రవేశపెట్టింది తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే వైఎస్ఆర్‌సీపీ నుంచి. ఆ పార్టీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ నిలదొక్కున్న క్రమం నుంచి మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చాక ఇంకా పోలీస్‌తో హెరాస్ చేయించడం, ఇవన్నీ చేయకూడనివన్నీ చేయించారు. చంద్రబాబు నాయుడు గాని, ఆయన సపోర్ట్ చేసిన వారి పట్ల గాని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని గాని, ఆయన సపోర్ట్ చేసిన వారిని గాని బూతులే. భార్యల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరచడం పోసాని కృష్ణమురళి తక్కువేం చేయలేదండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టు వేలాడు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఏమాత్రం సానుభూతి రాలే. ఆ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాత్రం కాస్త డబ్బా కొట్టుకుంటారు. సరే వాళ్ళేదో అడవుడు చేస్తారు. సుధాకర్ డాక్టర్ గుర్తుందా ఆనాడు? మాస్కులు అడిగినందుకు హింసించి చనిపోయేదాకా తెచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ రెండే ఉదాహరణలు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగు. ఎన్నింటన్నీ కాదు. మద్యం స్వాధీనం చేసుకుని వాళ్ళే అమ్ముకున్నారు రకరకాలుగా. ఇవన్నీ చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి వారు నీతులు చెప్తామా? ఇప్పుడు నేను నా మాటలు బట్టి చూస్తే నేను వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్‌సీపీని వ్యతిరేకించినట్లు, కూటమిని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా! అదేం కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే బూతులు, హింసకు పాల్పడుతున్నారో వారిని మనం వ్యతిరేకించాలి. ఇక్కడ పోసాని కృష్ణమురళి టాపిక్ నేను తీశాను. పోసాని కృష్ణమురళి అనే అతను అరెస్ట్‌కి అర్హుడే. ఇంకా చాలామంది ఉన్నారు. అందరిని అరెస్ట్ చేయాలి. అసలు ఈ నత్తనడక నడుస్తుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎవరైతే రౌడీజం చేశారో, ఎవరైతే అక్రమాలకు రకరకాలుగా ధ్వంసం చేశారో వ్యవస్థని, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉంది. ఈ చిత్రం చూడండి. ఆయన్ని అరెస్ట్ చేయటం కుదరదు. ఆయన మీద కేసులు పెట్టడం కుదరదు. కుదిరినా నామకే వాస్తా. ఈ పరిస్థితుల్లో పోసాని కృష్ణమూర్తి విషయంలో ఎవరు సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. ఆయన నిజం ఒప్పుకున్నట్టుగా వార్తలొచ్చాయి. ఒప్పుకున్నాడా? లేకపోతే పోలీసులతో గొడవ ఎందుకని ఒప్పేసుకున్నాడా? తర్వాత కోర్టుకెళ్ళి నన్ను బలవంతంగా ఒప్పించారని మాట మార్చడం అలవాటే కదా మనకు. అక్కడ ఒప్పుకుంటారు. కోర్టులో వచ్చి నన్ను బలవంతంగా ఒప్పించారని కూడా చెప్తారు. బట్ వీడియోలు సాక్ష్యం చూపేటప్పటికి తన వీడియో కాబట్టి తను ఒప్పుకోక తప్పలేదు ఏమేమి మాట్లాడినది. అనే మాట అనేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి. అన్నం తిన్నవారు ఎవరైనా సరే మహిళల్ని కించపరుస్తారా? ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారా? మహిళల్ని కించపరచడం, తేలిక చేసి మాట్లాడడం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం అదేనండి? అలాంటి వారిని క్షమించకూడదు. ఇంకోటి, ఇక్కడ తెలుగుదేశంలో అలాంటి వారు ఉన్నా సరే వారిని శిక్షించాల్సిందే. జనసేన పార్టీలో ఉన్నా సరే వారిని శిక్షించాల్సిందే. ఏది బూతులు మాట్లాడినా, మహిళల్ని కించపరిచినా కూడా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఉన్నాడు. తన పార్టీ వారు ఎవరు బూతులు మాట్లాడటం గానీ, రూల్స్ అధిగమించడం గానీ చేయొద్దు. చేస్తే అలాంటి వారు కూడా చర్య తీసుకుంటే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని కూడా అన్నాడు. గుర్తెచ్చుకోండి. డైరెక్ట్ అసెంబ్లీలో అన్నాడు, బయట కూడా అన్నాడు. తెలుగుదేశం వారు కూడా తమ పార్టీ వారిని బూతులు మాట్లాడే విధంగా రెచ్చగొట్టట్లేదు. అసలు ఆ పార్టీ నత్తనడక నడుస్తుందండి. తొందరగా శిక్షిస్తే బాగుండని జనం కోరుకుంటుంటే వారు భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా శిక్షించడం మొదలుపెడితే ఎక్కడ ప్రభుత్వానికి
వేధిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, ఈ పేరు వక్రంగా వస్తుందో అని భయపడుతూ వారు అంత దూసుకుపోవట్లేదు గానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది అనేది ఉంది గదా! ఆ విధంగానే జేయనియండి. చేసి ఇలాంటి వారిని ఇంకా అరెస్ట్ చేసేయండి. చేసి ప్రజలకు మనశ్శాంతి ఇవ్వండి. ఇదే నేపథ్యంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా చేయాలనేది ఆలోచించి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని మీ యొక్క సొంత ఆలోచనతో నిధులు ఎక్కువగా సేకరించి ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి అందించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించాలి. ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా ముందుకెళితే ప్రభుత్వానికి చెడ్డ పేరైతే రాదు. ఇప్పటివరకు చెడ్డ పేరు రాకపోయినప్పటికి గూడా కొంచెం ఇంకా అభివృద్ధి చేస్తే బావుండు, సంక్షేమాలు ఇంకా అందిస్తే బావుండని జనంలో కొంచెం ఫీలింగ్ ఉంది. అది పోవాలంటే ఆ దిశగా గూడా ప్రయత్నించండి. ఎట్ ది సేమ్ టైమ్ ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే బూతులు మాట్లాడి దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకునే విషయంలో గూడా వెనకంజ వేయొద్దు. ఇది సాధారణ పౌరుడి యొక్క అభిప్రాయాన్ని నేను మీ